ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. ఈరోజు మనము నిజంగా బ్యూటిఫుల్ పీపుల్ని కలుసుకోబోతున్నాం. ఈయనెవరు? సారా కొడుకా? ఈ సార్ ఎట్లా చూస్తున్నాడు? దేవుళ్ళలాగా చూసుకుంటున్నాడా? కాకినాడ, వైజాగ్ స్టీమర్ ఏజెన్సీలో పనిచేశాను సార్. జాబ్ అంత పెద్ద జాబ్ సార్. వై ఆర్ యూ హియర్? మొదట్లో జాగ్రత్త పడలేదు. తర్వాత అబ్బాయి ఈజ్ లివింగ్ అన్సర్టన్ లైఫ్, సో ఐ డోంట్ వాంట్ టు బి హ్యాపీ బర్డన్ టు హిమ్. సో వాడు బతకలిగితే చాలని నేను ఇక్కడ నేను మా భార్య ఇద్దరమే ఉన్నాం, ట్విన్స్. అచ్చా సార్, ఓకే. ఇద్దరు ఇక్కడే ఉంటున్నారా? ఇద్దరు సంవత్సరం దగ్గర అవుతుంది. సంవత్సరం దగ్గర. ఎలా ఉంది సార్ ఇక్కడ? వెరీ నైస్. ఓకే. కొడుకులక సంతోషం ఉంది. మాకు పెద్ద కొడుకు. పెద్ద కొడుక? మీ అందరికి పెద్ద కొడుక ఆయన? పెద్ద కొడుకు. కొడుకులు ఇద్దరు కొడుకులు ఒక్క పెట్టాడు. డబ్బెట్టి తీసుకొచ్చి ఇక్కడ వదిలి సార్ ఎంతో కొడుకులకు చూడరు, అంతిగా చూస్తారు సార్. అందరూ బాధైతే ఇద్దరు బిడ్డలు ఉండగానే చూడండి, ఇంతవరకు వచ్చి చూసుకునే అన్నిటికీ సరే పొద్దున్న తలసిలో పెట్టుకున్న దగ్గరనే ఉన్నాడని. హలో, అందరికీ నమస్కారం. ఈరోజు మనము నిజంగా బ్యూటిఫుల్ పీపుల్ని కలుసుకోబోతున్నాం. అండ్ మనం వచ్చింది కూడా స్పెషల్గా ఒక విషయం తెలిసింది ఇక్కడ. అదేంటంటే, ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ. ఆ గేమ్ చేంజర్ మూవీలో నటించిన నటీనటులని కలుసుకోబోతున్నాం. అండ్ మన ముందు కూడా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్. ఇది రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్ దగ్గర ఉన్నాం. ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గేమ్ చేంజర్ సినిమాలో నటించిండ్రు. సో ఎట్లా నటించిండ్రు, ఏంది, అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్లో అసలు వాళ్ళు ఎట్లుంటున్నారు, బాగుందా వాళ్ళకు, అవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. నాతో పాటు రండి. యూఆర్ రెడీ టు సర్వ్ అనే ఫౌండేషన్ దాంట్లో మనం ఉన్నాం. ఇట్స్ ఏ ఓల్డ్ ఏజ్ హోమ్. మనం చూడొచ్చు ఈ వీల్ చైర్స్ కానీ అండ్ ఈ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలామందికి ఇక్కడి నుంచే నీడీస్కి డొనేషన్ రూపంలో వీళ్ళందరూ అందిస్తూ ఉంటారు. సో ఒక ఇల్లు కంప్లీట్గా, ఈ ఇంట్లో చాలామంది ఎవరైతే నిజంగా హెల్ప్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీడీ పీపుల్, ఎవరూ లేకుండా ఉన్నా ఆదరించిన వాళ్ళు ఇక్కడే ఉంటారు. సో మనం చూడొచ్చు ఒక ఇంట్లో ఉన్నటువంటి ఫౌండేషన్, ఒక సంస్థ అనుకోవచ్చు. ఇక లోపలికి వెళ్దాం. ఫౌండేషన్ పూర్తిగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు అనుకోవచ్చు శంకర్ గారు. నమస్తే అండి శంకర్ గారు, ఎట్లున్నారు, బాగున్నారా? ఓల్డ్ ఏజ్ హోమ్ మొత్తంగానైతే చూడలేము, బట్ ఫ్రంట్ నుంచి వచ్చేటప్పుడే మాకు వెల్కమ్ పలికిన ఏంటి అంటే ఆ బెడ్స్ అండ్ వీల్ చైర్స్ అనమాట. అవి కాకుండా అంటే రెడీ టు సర్వ్ అంటేనే మీనింగ్ ఏంటంటే రెడీ టు సర్వ్ అంటే ఎనీ టైం మేము సర్వ్ చేయడానికి రెడీ ఉన్నట్టు అని. ఎట్లా ఈ సంస్థను ఎట్లా స్థాపించిండ్రు అండ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇది 2011లో ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశామండి. సో నేను 2009లో బసవతారకంలో జాయిన్ అయినప్పుడు అక్కడ కొన్ని విషయాలు చూశాను. సో తినడానికి తిండి లేక ఇబ్బంది పడేటోళ్ళు చాలామంది ఉన్నారు రోడ్ల మీద. సో అది కాకుండా విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ వారం తరబడి ఉండాలంటే ఒకరోజు తింటారు, 2 రోజులు తింటారు. సో కొన్ని రోజులు ఉండి తినడానికి తిండి లేక కూడా పస్తులు ఉండే రోజులు ఉంటారు. ఒక పేషెంట్ అనుకోండి కనీసం 2 వ్యక్తులు కానీ 3 వ్యక్తులు కానీ రావాలి. సో అట్లా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడేది చూసి నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. 2011లో ఫస్ట్ దిల్సుఖ్ నగర్లో స్టార్ట్ చేశాను.
సో దిల్షనాలో స్టార్ట్ చేసిన తర్వాత ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశానండి నేను ఎవ్రీ సండే. సో ప్రీవియస్ అయితే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి చేసేటోని. గత 5-6 సంవత్సరాల నుంచి మాత్రం ఎవ్రీ సండే ఆగకుండా ప్రతి ఆదివారం గాంధీ కానివ్వండి, ఉస్మానియా, నీలోఫర్, బసవతారకం, సో ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర సుమారుగా 400 మందికి అన్నదానం చేస్తాను. నా ఓన్ మనీతో చేస్తాను ఇదంతా. సో ఎవరైనా దాతలు సపోర్ట్ చేస్తే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను, కానీ సో నేను మాత్రం ఎవరిని అడిగి నేను ఇది చేస్తున్నాను యాక్టివిటీ, నాకు సహాయం చేయండి, నేను మీ ద్వారా ఇట్లా చేస్తానని సో ఎప్పుడూ అడగలేదు. సో ముందు కూడా అడగను. ఎవరైనా వాళ్ళు ముందుకు వచ్చి చేస్తే నేను సపోర్ట్ తీసుకుంటాను. సో అలా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. సో అది రన్నింగ్ అవుతుంది. సో అదే కాకుండా మా మదర్ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. సో అది కొంచెం నా మనసులో చిన్నప్పటి నుంచి ఉంది అది. సో ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి, ఎంతోమందికి ఆశ్రయం కల్పించాలన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. 15 మందితో స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 25 మంది అయింది. సో 25 మంది మనమే ఫుడ్, బెడ్, షెల్టర్ అన్నీ నేనే చూసుకుని అన్ని రకాలుగా నేనే చూసుకుంటాను. సో ఇప్పుడు కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాతావరణము సో అలవాటు పడిపోయి మా ఇంటికి కూడా మేము వెళ్ళలేము అనే స్థితిలో ఉన్నారు. సో మీరు వాళ్ళు మనసులో తెలుసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో అది 25 మందిని అడాప్ట్ చేసుకొని వాళ్ళని చూసుకుంటున్నాము. అది కాకుండా హాస్పిటల్లో కొంతమంది బెడ్స్ కొనాలని చాలామంది అంటే చనిపోయే స్థితిలో కొంతమంది ఉంటారు మేడం. వాళ్ళకు బెడ్ కొనాలంటే కొంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, కొంటారు. దాని తర్వాత ఆ బెడ్ ఏం చేయాలనేది అర్థం కాదు. సో అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తుంటారు, నేను బెడ్ ఇప్పుడు కొంటాను, తర్వాత ఏం చేయాలని, మా పేషెంట్ బతికేది 1-2 మంత్స్, ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం నేను ఎక్విప్మెంట్స్ స్టార్ట్ చేశాను. సో బెడ్స్ కానివ్వండి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానివ్వండి, వీల్ చైర్స్, వాకర్స్. సో ఎవరికైతే నీడీ ఉందో ఆ నీడీ అనేది మీరు యూజ్ చేసుకోండి. మీ ఐటమ్స్ ఎన్ని రోజులు కావాలో వాడుకొని మాకు తిరిగి ఇవ్వండి. మా ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏదైనా డొనేషన్ రూపంలో ఇవ్వండి అని స్టార్ట్ చేశాము. అది చాలామందికి మేము జెన్యున్గా సర్వీస్ ఇస్తున్నాము, ఆ రూపంలో వెళ్ళిపోతున్నాం. డైలీ ఒక 5-6 మెంబర్స్ వచ్చి తీసుకొని వెళ్తున్నారు, మా సర్వీసులు వాళ్ళకి ఇస్తున్నాము. కొంతమంది వాళ్ళ ఇంట్లో ఉన్న నిరుపయోగంగా ఉన్న వస్తువులు కూడా మా ఇంట్లో ఉన్నాయి తీసుకెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల కూడా నేను కొంచెం ఇంకా ఎక్కువ యాక్టివిటీ చేయగలుగుతున్నాను. నేను ఫస్ట్ కాన్సన్ట్రేటర్స్ ఒక 15, బెడ్లో ఒక 5, వీల్ చైర్లో ఒక 10, అట్లా ఒక 40 ఎక్విప్మెంట్స్తో నేను స్టార్ట్ చేసిన. ఇప్పుడు దాదాపు ఒక 350కి పైగా ఎక్విప్మెంట్స్ ఇచ్చాను. అంటే కొంతమంది వాళ్ళ ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఐటమ్స్ కూడా మాకు ఇస్తున్నారు. సో మళ్ళీ మేము వాళ్ళకు ఇచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకొని మళ్ళీ ఇది ఇలా సర్క్యులేషన్ చేస్తున్నామండి. ఓకే, అంటే చిన్నప్పుడే మదర్ ఫాదర్ని కోల్పోయినరు కాబట్టి ఇట్లా అనుకున్నారా, ఈ కాన్సెప్ట్ అనుకున్నారా? అదే నేను ఒకప్పుడు సో అమ్మ ఫౌండేషన్ అనిల్ కుమార్ అనే అనాథాశ్రమంలో పెరిగాను. సో దాని తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు అనేది నాకు తెలుసు. సో అట్లా స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో సో ఇది స్టార్ట్ చేశాను ఇప్పుడు. అచ్చా, ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ అమ్మలాగా నాన్నలాగా అయిపోయి ఉంటారు కదా. ఉంటుంది. నేను ఒకరోజు రాకపోతే వాళ్ళు ఏదో ఫీల్ అవుతారు అసలు. అచ్చా, డైలీ రెగ్యులర్గా వస్తుంటాను, వెళ్తుంటాను. అచ్చా, ఓకే. ఇది చాలామంది అండి, మీరు ఇంతకుముందు అన్నట్టుగా ఎవరు మేము తీసుకెళ్ళిపోతామని ఎవరు రారా అండి? రారు మేడం. ఒకసారి వదిలేసి వాళ్ళ బాధ తప్పింది అనే ఆలోచనతోటే వెళ్తారు. సో ఇక్కడ ఉన్నంతసేపే వాళ్ళు ఎప్పుడు వెళ్దామా అనే ఆలోచనతోటే ఉంటారు. సో మన దగ్గర బెడ్స్ కొరత ఉండడం వల్ల డైలీ ఒక 2-3 వచ్చిపోయే అవకాశం ఉంది. మేము జాయిన్ అవుతాం. మనకున్న సోర్స్ అనేది చాలా తక్కువగా ఉంది. మనం ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నాము. యాక్చువల్గా పైన కూడా షెడ్ వేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఎవరైనా దాతలు సపోర్ట్ చేస్తే ఇంకొక 40 మందికి ఇద్దామన్న ఆలోచనలో మేము ఉన్నాము. సో అది ప్లానింగ్లో ఉన్నాము. ఇప్పుడే ఇది రెంట్ 30,000 రెంట్తో మెయింటైన్ చేస్తున్నాము. 5 years అగ్రిమెంట్ ఉంది మనకి. సో రెంట్ పెంచేది ఏం లేదు, తగ్గించేది ఏం లేదు. ప్లస్ పైన షెడ్ వేసుకున్నా కూడా మనకు సేమ్ కాస్ట్లో ఓనర్ వాళ్ళు మనకు అగ్రిమెంట్ ఇచ్చారు. ఓకే, మీరు అంటే ఎంత వస్తాయి డొనేషన్? ఎంత కూడా రావు కదా, అంటే ఎక్కువ వస్తానేమో అనుకోవచ్చు. అయినా సరే మీరు 25 మందికి మొత్తం ఇక్కడే ఉంచి పోషిస్తున్నారు అంటే మరి ఎట్లా చేయగలుగుతున్నారు ఇదంతా? మనది నేను బసవతారకంలో 16 సంవత్సరాలు అయింది మేడం జాబ్ చేయబట్టి. 16 సంవత్సరాల నుంచి అక్కడ వర్కింగ్ చేస్తూ ప్లస్ నర్సింగ్ కేర్ అనేది బిజినెస్ ఉంది నాది. సో నర్సింగ్ కేర్ కానీ, కేర్ టేకర్ కానీ, ఫిజియోథెరపీ కానీ ఈ సర్వీసులు నేను ఇంటికి పంపిస్తాను. సో ఇంటికి పంపించి అదే ఏదైతే ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్ ద్వారా నేను నా ఇంటికి కానీ ప్లస్ ఇక్కడ కానీ మెయింటైన్ చేయడం కానీ నేను అది చూసుకుంటాను.
నా ఓన్ బిజినెస్ అది, దాని ద్వారా వచ్చే డబ్బులు ఇక్కడ వాడతాను. సో మధ్యలో ఎవరైనా స్పాన్సర్స్ యాడ్ అయితే వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాను. ఓకే, పెద్ద పెద్ద స్పాన్సర్స్ యాక్చువల్గా మీరు చూసారు మా రిసిప్ట్ కూడా, మాకు 80G12 అంటే మీకు తెలిసిందే ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది, 50% ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది. సో ఎవరైనా కూడా కంపల్సరీ 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా కూడా రిసిప్ట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. సో మా రిసిప్ట్ మ్యాక్సిమం 300 to 400, 13 సంవత్సరాలలో 300 రిసిప్ట్ అంటే ఇక మీరు మా ఎక్కడ ఉన్నామనేది మీకు ఎక్కువ అనేది లేదు. ఓకే, మీరు ఇప్పుడు వస్తువులు అనేటివి ఇస్తూ ఉంటారు కదా, అవి బ్యాక్ వస్తాయా అండి మళ్ళీ? ఫస్ట్లో అయితే కొన్ని ఐటమ్స్ ఇచ్చాము, వెళ్ళిపోయాయి, అంటే ప్రయారిటీ లేకుండా ఇచ్చాము. సో ఎలా ఇచ్చామంటే ఫస్ట్ బేసిక్గా ఒక ఆధార్ కార్డు కానీ తీసుకొని ఇచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మేము ఇచ్చిన ఐటమ్ వాళ్ళు మళ్ళీ మాకు తిరిగి ఇవ్వాలని ఒక డిపాజిట్ రూపం అనేది పెట్టాము. సో మినిమం డిపాజిట్ ఒక 5,000 కానీ 10,000 కానీ డిపాజిట్ చేయండి, మళ్ళీ మాకు తెచ్చియండి. సో మీది మీకు రిటర్న్ చేస్తాము, మాకు డొనేషన్ ఇవ్వండి అని చెప్తున్నాము. వాళ్ళు కూడా దానికి ఎందుకంటే మనం ఎందుకు డిపాజిట్ అడుగుతున్నామంటే ఎవరికైనా నీడీ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడికి వచ్చి చూస్తున్నారు అసలు ఇదేంటి, ఈ ఆర్గనైజేషన్ ఏంటి, ఏం చేస్తున్నారు ఏంటని చూసిన తర్వాతనే సో ఒక జెన్యూనిటీ అనేది వాళ్ళకి తెలుస్తుంది, దాని తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. అట్లా చాలామందికి ఇచ్చాం. దాదాపు మేము ప్రాపర్గా లెక్కేసిన అయితే ఒక 150 ఐటమ్స్ వరకు అయితే లిస్ట్లో ఉంది ఇప్పటివరకు అయితే. ఒక 200 అబో ఐటమ్స్ అయితే ఇచ్చాము, వస్తాయి అవి మన ఆర్గనైజేషన్ చూసైనా మనకి ఇస్తారు. సో ఆ నమ్మకం అయితే మనకుంది, ఇబ్బంది లేదు. అచ్చా, ఓకే. అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే సర్టెన్ ఏజ్ పెట్టుకుంటారా అండి? అంటే 60+ వాళ్ళని మనం తీసుకుంటున్నాం మేడం. కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని అంటే వాళ్ళ పరిస్థితులు చూస్తున్నాము, ఇంట్లో ఆర్థికంగా సెటిల్ కాకపోవడము, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లాంటివి చూస్తున్నాము. చూసి దాన్ని బట్టి మేము తీసుకుంటున్నాము. మ్యాక్సిమం అయితే 60+ వాళ్ళనే తీసుకుంటున్నాము. 60+ వాళ్ళనే తీసుకుంటున్నారు. ఓకే, మీరు అంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఇట్లా లేనట్టుంది కదండి జనరల్లీ, అంటే ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ బాగా యాక్టివ్ ఉంటాయి కదా సోషల్ మీడియాలో, మీరు ఎందుకని లేరు? వాట్ ఈస్ ద రీజన్? నేను లేకపోవడానికి కారణం ఏంటంటే నేను ఒక జాబ్ చేస్తానండి బసవతారకంలో, చిన్న ఎంప్లాయీని. సో అక్కడ జాబ్ చేయాలి, ఇల్లు చూసుకోవాలి, ప్లస్ ఇక్కడ రావాలి, బిజినెస్ చూసుకోవాలి, ఇవన్నీ అయిపోయే వరకు ఇక్కడ సోషల్ మీడియా మనము ఎక్కువ టైం జాబ్లో కేటాయిస్తాం. దాని తర్వాత మ్యాక్సిమం నైట్ ఇంట్లో ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ వచ్చిన 1-2 అవర్స్ కేటాయిస్తాం. సో అట్లా అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో ఎక్కువ లేకపోయాము. సో ఈ మధ్య కాలంలో మనం కొంచెం మీడియా పరంగా ఒక వీడియో రూపంలో కానీ అట్లా కొంచెం మూవ్ కావడం జరిగింది అంతే. ఓకే, ఒక్కసారి ఓల్డ్ ఏజ్ హోమ్ మీది ఎట్లుంది ఏంటి ఒక్కసారి చూద్దాము. అట్లనే ఏదో సినిమాలో కూడా మీ ఓల్డ్ ఏజ్ హోమ్ కనిపించిందట, వెరీ హ్యాపీ యాక్చువల్లీ. మరి అది ఇట్లా వచ్చింది ఏంది? మీ టీంతోని మీ ఫ్యామిలీ మెంబర్స్తోని తిరుగుతూ మాట్లాడతాం, పదండి. నమస్తే అండి అందరికీ, అందరు బాగున్నారా? బాగున్నారా? ఈయనెవరు? సారా కొడుకా? ఎవరు మీకు? సారేనా? కొడుకు అవుతారా? మీరే చెప్పాలి మరి ఏమవుతారో. బాగున్నారా సార్? ఓకే, మీరు ఎక్కడి నుంచి? ఇక్కడే బంజారాస్. బంజారాస్లో ఉంటారా? ఇక్కడ ఉన్నారు మరి? ఎవరు లేరు నాన్న. ఎవరు లేరా? ఓకే, ఈ సార్ ఎట్లా చూస్తున్నాడు? దేవుళ్ళలాగా చూసుకో. దేవుళ్ళలాగా చూసుకుంటున్నాడా? అందరూ ఇమోషనల్. సార్ నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? సౌండ్ ఇంజనీర్ వచ్చి. సార్ ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. యు ఆర్ ఫ్రమ్ విజయవాడ. ఓకే సార్. చదువుకున్నాను, తర్వాత మద్రాస్. అచ్చా. ఐ వాజ్ ఇన్ మద్రాస్ ఫర్ 15 years. ఓకే. తర్వాత ఉద్యోగరీత్యా కాకినాడ, వైజాగ్, పోర్ట్ స్టీమర్ ఏజెన్సీలో పనిచేశా. నాట్ ఆన్ ద షిప్ సార్. స్టీమర్ ఏజెన్సీ. ఓకే. స్టీమర్స్ వస్తాయి కదా, అవును. ఓనర్స్ ఇక్కడ ఉంటారు కదా సార్. సో వీ రిప్రజెంట్ ద ఓనర్స్. ఓకే. వీ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఓనర్ యాజ్ ఏజెంట్స్. ఓకే. అంటే కస్టమ్ హౌస్, పోర్టు, త్వరగా ఆ వెసలు కంప్లీట్ చేసి పంపించడానికి కావాల్సినవి, తర్వాత వెసలకు కావాల్సినవి, క్రూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఇవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి. అవి అటెండ్ అయ్యేవాళ్ళు అనమాట. దట్ ఈస్ ద జాబ్ వాట్ ఐ డి. ఓకే సార్. జాబ్ అంత పెద్ద జాబ్ సార్. వై ఆర్ యూ హియర్?
సారీ. వై ఆర్ యూ హియర్ సార్? అంత పెద్ద జాబ్. వింటే మొదట్లో జాగ్రత్త పడలేదు. తర్వాత అబ్బాయి ఈజ్ లివింగ్ అన్సర్టన్ లైఫ్. సో ఐ డోంట్ వాంట్ టు బీ హ్యాపీ బర్డన్ టు హిమ్. సో వాడు బతకగలిగితే చాలని నేను వచ్చి సెపరేట్గా ఉంటున్నాను. అఫ్ కోర్స్ మా బ్రదర్స్ వాళ్ళు అప్పుడప్పుడు సహాయం చేస్తుంటారు. ఓకే, వస్తూ ఉంటారా? బాబు వచ్చి చూస్తూ ఉంటాడా మిమ్మల్ని? ఈజ్ కమింగ్. అమ్మాయి ఇక్కడే ఉంటుంది. షీ ఈజ్ కాలింగ్ మీ. రోజుకు 10 సార్లు పిలుస్తుంది, మాట్లాడుతుంది. ఓకే, డాక్టర్ కదా, అన్నది నా మాత్రం వేసుకొని రావాలి. మా వైఫ్ మొన్న 2 months బ్యాక్ చనిపోయింది. రీసెంట్ గా మన దగ్గరే రూమ్ లో ఉండేవాళ్ళం. అచ్చా సార్. October 5th చనిపోయింది ఆమె. అచ్చా సార్. ఓకే, ఎలా ఉంది ఇక్కడ? బాగుంది, కంఫర్ట్గా ఉంది. కంఫర్టబుల్. ఎస్, ఎస్, ద హార్ట్ ఆఫ్ ద సిటీ. సో ఎవరు కావాలన్నా వచ్చి చూడటానికి అన్నిటికీ అవకాశం ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఫైన్. సో కాన్ఫిడెన్స్ సార్. నైస్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ సార్. మీ పేరు? నా పేరు ఎన్ సూర్యం గౌడ్. అచ్చా సార్. ఇక్కడేనా మీరు? ఇక్కడేనా? మాదేమో సొంతము షామీర్పేట అవుతున్నా, జగ్గంగూడ. అక్కడ నుంచి స్థిరపడి ఇక్కడనే వచ్చినాము. అచ్చా. అబ్బాయి, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. వాళ్ళ దగ్గర ఉండింటిమి. వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాక, పిల్లలు అయినాక అంతా కంజెస్టెడ్ ప్లేస్ అయిపోయింది. కిరాయి ఇల్లు కదా. అనుకూలంగా ఈ సార్ మాకు సాయం చేసినట్టు మా కోడలకు చెప్తే ఇక్కడ నేను మా భార్య ఇద్దరమే ఉన్నాం, ట్విన్స్. అచ్చా సార్. ఓకే, ఇద్దరు ఇక్కడే ఉంటున్నారా? ఇద్దరు ఇక్కడ. సంవత్సరం దగ్గర అవుతుంది. సంవత్సరం దగ్గర. ఎలా ఉంది సార్ ఇక్కడ? వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే, అడగవలసిన అవసరం లేదు. అవునా? దిస్ ఈస్ అ డీసెంట్ ఫెలో. ఓకే, అండర్స్టాండింగ్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఏది లేదన్నా అడుగుతాడు. మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే శంకర్కి చెప్తాను, సార్ ఇది ఇట్లా ఉన్నదండి, నేను చెప్పిస్తా కాకా అని చెప్తాడు ఆయన. కాకానే పిలుస్తారు, ఉన్నోళ్ళంతా అట్నే పిలుస్తారు. చాలా సంతోషంగాను తృప్తిగా ఉన్నాం. ఆయన కూడా భగవంతుడు ఆయుధారోగ్యాలతో ఇట్లనే చూడాలని కోరుకుంటున్నాను. ఆ ఫ్యామిలీ మెంబర్కి అంతా ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకుంటున్నాను. అందరు దీవెనలు ఉంటాయి సార్, ఎందుకంటే మంచి పని చేస్తున్నారు కదా. ఆ మంచి పనికి పేరు వస్తుంది. ప్రతి జాగా చూసినప్పుడు ఎవరి శంకరు ఇట్లా చూపిస్తున్నారు అని చెప్పేసి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అప్పటిదాకా ఆయన చూడండి ఎవరికి తెలియదు. అవును, కరెక్టే. ఎందుకంటే కడమలు అందరూ వచ్చి చూస్తారు, ఏదో మామూలు మనిషే కదా అని అట్లా అండర్స్టాండింగ్లో పోతారు. అవును, కానీ ఆ మనిషిది ఒకసారి 2 సార్లు టీవీలను ఎన్నో చూసినప్పుడు చాలా ప్రెషర్ పడుతుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అప్పుడు అవును, అరే పలానా ఆయన వనస్థలిపురం శంకర్ గౌడ్ అట్లా ఆయన పేరు అట్లా వేసుకొని వస్తుంది. నైస్ ఫెలో, ఈజ్ నైస్ ఫెలో, గుడ్ ఫ్యామిలీ. ఆయనకి 2 బిడ్డలు, చాలా సంతోషం. ఆయనకి ఏందో అంటే అందరికి ఏం కావాలన్నది ఒకనాడు మీటింగ్ పెడతాడు అందరినీ. ప్రాబ్లమ్స్ అవునా, వీక్లీ ఒకసారి పెట్టి ఎవరెవరిది ఏం సంగతి అందరు అయిపోయినాక మళ్ళీ కాక నిజమేనా ఇది కాదా అని మళ్ళీ నన్ను అడుగుతాడు ప్రత్యేకంగా వీక్లీ ఒకసారి. అయితే ఈడ పంచాయతీలు కూడా అవుతాయి. పంచాయతీలు ఏం ఇట్లా కూర్చొని మాట్లాడతాం కదా, దానివల్ల అన్ని చెప్తాం. అంతేనా? ప్రాబ్లమ్స్ అంటే సరే దాన్ని సాల్వ్ చేయడానికి ఏదైనా టైం తీసుకున్నది ఉంటుంది అనుకో. రేపటి నుంచి అది చేస్తా. ఇప్పుడు టిఫిన్ బాగాలేదని చెప్తాం అనుకో, రేపటి నుంచి చేంజ్ చేస్తా కాక అని చెప్పేస్తాడు. ఆటోమేటిక్ అవి అయిపోతాయి. భోజనం మంచిగా ఉంది, మళ్ళీ ఇక్కడ ఫుడ్ కాక మళ్ళీ ప్రత్యేకంగా ఇట్లా వస్తారు కదా జన్మదినాలు వాళ్ళు వీళ్ళు, వాళ్ళు అవి మనకు సంతోషంగా ఏవో తెస్తారు, ఇచ్చినాయి. వాళ్ళు కాలు మొక్కుతారు, వాళ్ళకి ఆశీర్వాదం పెడతాం. దానివల్ల ఈయనకు కూడా ప్రభావం ఉంటుంది కదా, ఈయనకి ఇంప్రూవ్మెంట్ మంచి కలుగుతుంది అనమాట. అదే నాకు సంతోషం బెట, అట్లేం లేదు. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నా. ఓకే, ఇద్దరు ఇక్కడే ఉంటున్నారు. మరి బాగుందా మీ ఇద్దరికి? మంచిగా ఉందమ్మా. ఎన్నేళ్ళు అవుతుంది వచ్చి ఇక్కడికి? సంవత్సరం అయిందా? ఓకే, మరి కొడుకులు బిడ్డలు ఉండంగా గీడెందుకు ఉంటున్నాం అని అనిపించిందా ఎప్పుడైనా? ఏమనిపించలే. ఏమనిపించలేదా?
కొడుకు లెక్క సంతోషం ఉంది మాకు పెద్ద కొడుకు లెక్క. అంతేనా? పెద్ద కొడుక మీ అందరికి? పెద్ద కొడుక ఆయన? పెద్ద కొడుకే. అమ్మా నమస్తే. ఏడికెళ్ళి వచ్చిర్రమ్మా మీరు? ఖైరతాబాద్. ఖైరతాబాద్. ఎందుకు ఇక్కడ ఎందుకుంటున్నారు? కొడుకులు, ఇద్దరు కొడుకులు, ఒక్క బిడ్డ. నా బిడ్డ తీసుకొచ్చి ఇక్కడ వదిలింది. అచ్చా. సార్ ఎంతో కొడుకులకు చూడండి అంత ఇదిగా చూస్తారు సార్. ఓకే. బాగుందా ఇక్కడ? బాగుందండి, చాలా బాగుందా? మంచిగుందా? సార్ మాత్రం మంచిగా చూస్తారు. కొడుకులు కూడా చూడరండి అలా. అంత ఇదిగా వచ్చి పలకరించి బాగా చూస్తారమ్మ. ఓకే. రోజు వస్తారా? ఆయన కనబడని రోజు ఏమన్నా అంటారా మీరు? మరి ఎందుకు రాలేవని? వస్తారండి, ఏదో టైజన్ వచ్చి కనపడతారండి. అవునా? ఏదో టైజన్ వచ్చి మనుషులు చూసి పలకరించి వెళ్తారండి అందరినీ. అచ్చా. ఓకే. మీరు సినిమా షూటింగ్కి వెళ్ళారంటగా? ఏం చూసారు అక్కడ? అక్కడ అన్నీ చూసాం, మేడం కూడా మాట్లాడుతుంటే అవన్నీ చూసామండి. సినిమా షూటింగ్ కూడా చూసారు? బాగా చూసుకున్నారా అక్కడ? చూసారండి, భోజనం అది పెట్టారండి, టిఫిన్ పెట్టారు. ఓకే. మరి డైలాగ్ ఏం చెప్పలేదా? ఏమీ లేదా? ఉట్టిగా అలా కూర్చున్నారా? చూసారా? ఓకే. అమ్మ బాగున్నారా? బాగున్నావు. ఏ ఊరు మీది? లింగంపల్లి. లింగంపల్ల. ఓకే. బిహెచ్ఎల్ దగ్గర. అమ్మా మొన్న షూటింగ్కి పోయినరా అమ్మ మీరు? పోయినా మరో 5 రోజులు. ఎట్లుండే ఆడ? బాగుంది. బాగుందా? మస్తు పబ్లిక్ కూడా వచ్చారు. అచ్చా. ఓకే. ఏమేం చూసిర్రు? హీరో హీరోయిన్ని దగ్గర నుంచి చూసారా? వాళ్ళు మాట్లాడినరా మీతో? మేము చూసినాము, మా ఇంకనే కూర్చుంది హీరో. అచ్చట్లా. ఆమె లేచి లెక్చర్ ఇస్తుండే అంత. పిల్లలకు చదువు చెప్తారా మీరు అని. అంజలి. ఎలా అనిపించింది మరి? ఇంకా చూడాలనిపించింది మాకు. అవునా? ఎన్ని రోజులు పోయినరు షూటింగ్కి? 5 రోజులు పోయినరా? ఓకే. అక్కడ అంతా బాగుండేనా మరి? బాగుందమ్మా. మీరు అనుకున్నారా ఇట్లా సినిమాలో మీరు కూడా కనిపిస్తారని ఎప్పుడైనా? మేము అనుకోలేమో, సార్ తీసుకుపోయిండు పోవాలా. ముందు షూటింగ్ పోవాలి అని అంటే మీకు ఏమనిపించింది? పోదాం అనిపించింది. అవునా? చూడాలమ్మా. మళ్ళీ తీసుకుపో అన్నాము మా సార్ని తీసుకోమని చెప్పారా? బాగుందా? మరి హీరోని దగ్గర నుంచి చూసారు కదా, చిరంజీవి కొడుకుని రామ్ చరణ్ని. ఎట్లా ఉన్నాడు? బాగుందా? అమ్మ నమస్తే. బాగున్నారా? బాగానే ఉన్నామమ్మా. ఏం పేరు? నా పేరు వెంకటరత్నం. ఓకే. మీరు ఏడు నుంచి వచ్చారు? మాది ప్రకాశం జిల్లా, కారంచేడు దగ్గర. అక్కడ అమ్మా నాన్న చనిపోయారు. మామయ్యకి ఇస్తే మామయ్య కూడా చనిపోయాడు, పిల్లలు లేరు. ఇంకా మేనగవాళ్ళు ఎక్కడ ఉంటే ఆ అమ్మాయి తీసుకొచ్చి ఎక్కడ చేర్చింది. అంత బాగుందా అమ్మా ఇక్కడ? బాగుంది, చెప్పే పనే లేదు. బాగా లేకపోతే ఎట్టుంటామమ్మా. ఓకే. ప్రేమ్ చేయింది షూటింగ్కి వెళ్ళాం. 6 రోజులు ఆయన వెళ్ళాక అక్కడ రామ్ చరణ్ ఆయన వస్తా కూర్చుంటే లెగుస్తుంటే కూర్చోండి అమ్మ లేవద్దులే అనేవాడు. మళ్ళీ సునీల్ తోటి కొంచెం ఇది ఉంది. సునీలు వస్తుంటే మేము అవతలకు పోవటం, ఆయన పక్కగా రావటము, అవి చూపించారు. మళ్ళీనేమో బుట్టలు అల్లటము, కమలాకాయ తొక్కులు అంటే అలాంటివి తీయటము, మామూలుగా అక్కడ కూర్చొని ఇది చేయటము, మాటలు ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ అయ్యి ఉంటే తొడవమని చెప్పటం. వాళ్ళు అంత మంచిగా చేసాము. మళ్ళీ చీరలో కూర్చోబెట్టి నైటీలు వేసి తీసుకెళ్ళటము, మళ్ళీ డాక్టర్ దగ్గర చెకప్ చేయించటము, ఇవన్నీ బాగా చేశారు. ఇక్కడ ఇంకా చెప్పే పనే లేదు సార్ని గురించి. కానీ వాళ్ళ కుటుంబం ఇంకా వృద్ధిలోకి వచ్చి ఓల్టేజ్ కూడా ఇంకా పేరులోకి వస్తే సార్ కూడా మంచిగా ఉంటుంది. మాకు దిగులేం లేదు.
లేచి పొద్దున్నే ఆయన అనుకోవాలి, నాయన ఆయన్ని కాపాడు, వాళ్ళ కుటుంబం చల్లగా ఉంటే మనం చల్లగానే ఉంటాం అమ్మ. అవును అవును. మరి 200 మందికి భోజనం తీసుకెళ్తాడు ఆదివారం హాస్పిటల్ దగ్గరికి. ఇక్కడ మాకేమన్నా కావాలంటే తెప్పిస్తుంటాడు. ఇంకా దిగులేముందమ్మా, వారం క్యాంపు పెట్టి మందులు అవన్నీ ఇప్పిస్తుంటాడు. ఇంకా ఇంట్లో కన్నా కూడా ఇక్కడ బాగా జరుగుతుంది. ఇంట్లో ఏదన్నా అరుస్తుంటారు, ఇంట్లో అది ఇది అని చెప్పేసి అవి పెట్టాలి ఇవి పెట్టాలని. అదేమో ఇక్కడ అట్లాంటి పరిస్థితే రాదు. అవును. వాళ్ళు ఎవరైనా సరే మేడం గారు వచ్చినా అమ్మ తిన్నారా, ఎట్టుంది ఏంది, అందరూ బాగుండండి, కలిసి మెలిసిండండి అని చెప్పి మంచి మాటలు చెప్పి వెళ్తుంటారు. రోజు ఏ టయానైనా వచ్చి కనపడి వెళ్తుంటాడు. పొద్దున్నే 10ంటికి వచ్చినా మళ్ళీ కూరగాయలని అయ్యని ఇవని రోజుకి 2-3 ఫ్రై చేసి, ఒక పచ్చడి, ఒక సాంబార్, ఒక ఉప్పు, పెరుగు కానీ కాయలు కానీ అన్నీ తీసుకొచ్చి బాగా పెడుతుంటాడు. తింటున్నాము. ఆ టీవీ చూడాలనుకుంటే టీవీ తీసుకొచ్చారు, పెద్ద టీవీ. అలాంటిది ఏమి లేదు. ఆయన ఇంకా మంచిగా పేరు రావాలి ఇంకని చెప్పేసి జనం కూడా వచ్చి తిరిగిపోతున్నారు ఖాళీ లేక. ఇక్కడ ఇంకేదన్నా ఆస్కారం ఉంటే పైన వేస్తే ఇంకా జనం అనుకుంటున్నారంట. అవును, పైన వేస్తే ఇంకా వచ్చిన వాళ్ళని అట్టో కట్ట ఎట్టనే ఇది చేస్తుంటాడు. కాకుండా ఒకళ్ళు అమ్మటి ఒకళ్ళం ఎట్టనే ఇరుక ఏదైనా కూడా మేము పామని అంటారు, వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే ఉంటాం అంటారు. మరి మంచితనం ఉండబట్టి కదమ్మా. అవును. ఇప్పుడు సార్ ఏదైనా కోపపడి మమ్మల్ని ఇది చేస్తే ఏం సార్ బాటలాడుతున్నాడని మేము అనుకొని బాధపడతాం. అవును. అలాంటి ఉద్దేశమే లేదు. అలాంటిది మా మనసులో రాదు. ఆయన అండు మా పిల్లల కన్నా కూడా ఇక్కడ ప్రేమగా చూస్తుంటాడు. మీరు తిన్నారా, టయానికి పెట్టండి, పొద్దున్నే 7ంటికల్లా టీ తాగుతాము. 9, 8:30కి టిఫిన్ పెడతారు. మళ్ళీ 2 గంటలకి 1 గంటకి భోజనం. మళ్ళీ 4ంటికి ఇప్పుడేదో బిస్కెట్ ఏది ఇచ్చి టీవీ ఇస్తారు. మళ్ళీ 8కి 8:30కి మళ్ళీ భోజనం పెడతారు. ఇంకేముందమ్మా చెప్పు, బాధపడాల్సిన పనే లేదు. ఇంట్లో కన్నా ఇక్కడే, ఇంటికన్నా గుడి పదిలం అని చెబుతారు కదా, అలాగే ఉంది ఇక్కడ. ఇంకేం బాధ ఒకళ్ళకి ఏం లేదు. అందరు కలిసిమెలిసి ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటా బాగుంటాము. సార్ కూడా ఇంక వృద్ధిలోకి వస్తే ఇంకా సంతోషంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. మంచి మాట చెప్పారమ్మా. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు వృద్ధిలోకి ఉంటే మా వాళ్ళు బాగుంటాయి కదమ్మా, మనం బాగుండేది. అవును. మరి వాళ్ళు ఇదంటే ఏందిరా అనుకుంటే మన మనసు ఎట్టుంటుంది. అవును. మనకి లోటు లేకుండా జరిపినప్పుడు మనం ఆయన గురించే చెప్పుకోవాలి. ఓకే. ఇప్పుడు తిన్నాక ఒక మాట ఆ మాట అనుకోకూడదు. ఇంకా వృద్ధిలోకి వచ్చి ఇంకా ఆయన ఏదన్నా అనుకోండి, నేను మటుకు మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు నేను అనుకుంటా, కొదవాళ్ళు ఏమన్నా అనుకోని ఆ కుటుంబం వృద్ధిలోకి వచ్చి ఇంకా పేరు రావాలి అని చెప్పేసి అనుకుంటానమ్మా. అది నా మనసులో. మంచి మాట చెప్పారు. అంతకన్నా మించి ఏం లేదు, కష్టం లేదు. నాకు ఇంటికి ఆడవాళ్ళు కూడా రాకపోయినా నాకు బాధ లేదు, నాకు వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు మేనవాళ్ళు రమ్మని కబురు చేసుద్ది, వెళ్ళను. మొన్న జ్వరం వస్తే ఎన్ని మందులు ఆడారు, 6 సార్లు డాక్టర్ని పిలిపించి అంత మంచిగా చూశాడు. ఇంటి దగ్గర అయితే అసలు జరిగేదే కాదు. ఇంటికి ఆడే ఉందరే, ఒక బెడ్ అయితే వాళ్ళే ఉంటే ఉన్నారు, పోతే పోయారు అనుకుంటారు. అది ఈ అమ్మాయి వల్ల చాలా సంతోషంగా ఉంటామా. ఇంతకుముందు ఒక కూతుర్ని పెంచుకున్నాను, నేను అన్మ్యారీడ్లీ. నా ఫ్రెండ్ కూతుర్ని పెంచుకున్నాను. ఆ అమ్మాయికి కూడా 2 ఆడపిల్లలై ఒక అమ్మాయికి పెళ్లి చేసాం. అక్కడ ఉంటారు షాపూర్ నగర్లో. 2వ పాప ఇప్పుడు కంప్యూటర్ చేసింది, కోర్సులు చేసి జాబ్ చేస్తుంది. మహేష్ ఫైనాన్స్ అందులో. అవును మహేష్ బ్యాంక్ అందులో చేస్తుంది. 25,000 ఎంత ఇస్తున్నారు, 25-40 ఇస్తారు, కరెక్ట్గా తెలియదు. తర్వాత సరే ఇక అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక ఈయన నా ఫ్రెండే శంకర్ గారు. మేము అందుకని ఇక్కడికి వచ్చినాక ఫుల్ లిబర్టీ ఎంజాయ్ చేస్తున్నాను. నా ఇష్టమైనప్పుడు వస్తాను, నా ఇష్టమైనప్పుడు వెళ్తాను. ఆయన ఏమంటారు, ఎవరు నన్ను ఏమన్నారు, ఇక్కడ అంతా నాకు ఫుల్ ఫ్రీడమ్ ఆయన వల్ల. ఇక్కడికి వచ్చినాక ఇదిగో ఈ అమ్మాయిని, మా కూతురు కంటే 4 ఏళ్ళు చిన్నది ఈ పిల్ల. అందుకని వచ్చిన రోజే చెప్పాను, ఈ పిల్ల వచ్చిన రోజే, నువ్వు నా కూతురు కన్నా 4 ఏళ్ళు చిన్నదానమ్మ, ఇక్కడ నువ్వే నా కూతురువి, చిన్న కూతురు నాకు,
అని చెప్పి ఈ పిల్లతో ఆధారం అన్నమాట నాకు ఇక్కడ నా సంతోషానికి. ఈ అమ్మాయి వల్ల చాలా సంతోషంగా ఉంటుంది తల్లి. అచ్చా, ఓకే. నేను అమ్మ మీరు ఏంటి ఇక్కడ వంట చేస్తూ ఉంటారు? ఓకే, చాలా మందికి చాలా నచ్చిందట మీ వంట, చాలా బాగుంది అని అంటున్నారు. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారమ్మా ఇక్కడ? నెల కూడా కాలేదు మేడం నేను వచ్చి. అవునా, నెలనే అయిందా? ఇంకా కాలేదు. నెల కాలేదు, 20 రోజులు అవుతుంది అనుకుంటా నేను వచ్చి. ఓకే. అందరు కూడా అంటారు మేడం మంచిగా వండుతున్నావమ్మా, మంచిగా పెడుతున్నావు అని అంటారు. సార్ని అప్పుడు ఒకసారి వచ్చి కలిసి అడిగిన నేను, ఒక అమ్మాయి అప్పుడు సార్ కాడ చేసేదంట ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తీసుకొచ్చింది నన్ను. తీసుకొస్తే సార్ని అడిగితే సరే అమ్మ రా అన్నారు. ఓకే. సార్ వాళ్ళది కూడా మా ఊరే. ఓకే, ఒక రకంగా సేవ చేయడమే అమ్మ, అదే కదా. అదే పుణ్యం ఉంటుంది కదా అమ్మ. ఎట్లా ఉంది? బాగుందా? బాగుందమ్మా, మా ఇల్లు ఉన్నట్టే ఉంటుంది. సారు కూడా నీకు ఏది వండాలనిపిస్తే అదే వండేసేయమ్మా, వాళ్ళకి నచ్చినట్టుగా వండేసి పెట్టు అని అంటారు. సార్ కూడా మంచిగా ఫ్రీగా వాళ్ళకి వండి పెట్టడానికి కూరగాయలు గినక అన్నీ ఒకసారి తెచ్చిస్తారు. పొద్దున ఒకటి చేస్తా, సాయంత్రం ఒకటి చేస్తా, మళ్ళీ సాయంత్రం 30-40 చపాతీలు చేస్తా. అంటే షుగర్ పేషెంట్లు ఉన్నారు కదా, వాళ్ళకి అన్నం పెట్టొద్దని సారు అన్నం పెట్టనియ్యారు. అయితే ఇక చపాతీలు చేసి. నమస్తే సార్, బాగున్నారా? ఏం పేరు? శ్రీనాథ్. ఓకే, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? సంవత్సరంన్నర. బాగుందా అండి అంతా? అంతా బాగా. గతంలో ఏం చేసేవాళ్ళు, ఎక్కడ ఉండేవాళ్ళు? గతంలో తార్నాక హోటల్లో పనిచేసి. ఓకే. నాకు జ్వరం వచ్చిందంట, ఇక్కడికి వచ్చిన. సార్ చాలా మంచివాడు, ఒక కన్న తండ్రి లెక్క చూసుకుంటాడు. ఈ రోజులలో ఇంటికాడ ఎవరు చూసుకోరు, అట్లా చూసుకుంటాడు. ఇక్కడికి వచ్చి సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి వచ్చే ముందు జ్వరంతో వచ్చిన. ఇక్కడికి వచ్చిన కొంత మంచిగా అయినా అప్పుడప్పుడు వంట చేస్తా, అక్కడ కొంత సేవ చేస్తా, నా వంతు సేవ వాళ్ళు చేస్తాను అని. సార్ చాలా మంచివాడు. నాకు ఎవరు లేరు, అమ్మ నాన్నకి ఇట్లా ఎవరు లేరు. అట్లనా? అంటే మ్యారేజ్ కాలేదా మీకు? మ్యారేజ్ అయింది కానీ 20 సంవత్సరాలే. వాళ్ళ కాడికి నేను నా కాడికి వాళ్ళు రారు. నాకు 2 చెల్లెలు ఉన్నారు. ఆ చెల్లెల దగ్గర పోతే చెల్లెలు మనోళ్ళు అవుతారా, బావాలు మనోళ్ళు అవుతారా కారు. అని తప్ప ఇక్కడికి వచ్చిన. ఇక్కడ సార్ ఏది పడితే ఇస్తాడు, మందు గోళీలు ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, ఫుడ్ పెడతాడు, అన్నీ చూసుకుంటాడు. ఏ రోజుల్లో బయట ఎవరు చూసుకోరు. అట్లా కన్న తండ్రి చూసుకోరు, కన్న కొడుకు చూసుకోరు, అంతకంటే ఎక్కువ చూసుకుంటాడు. దేవుడు సార్. బాధపడద్దు, బాగుంది కదా ఇప్పుడు. ఇది ఒక ఆశ్రమం కాదు, ఇల్లు లాగున్నది. అంత మంచిగా చూసుకుంటాడు సార్. సార్కి 2 కవల పిల్లలే. ఆ దేవుడు ఏమన్నా దేవుడు చూస్తాడు కానీ మంచిగా చూసుకుంటాడు సార్. అమ్మా నమస్తే, బాగున్నారా? మీరు బాగా యాక్టివ్ ఉన్నారు. నేనా? నాకు శాతకాక సింధు బేట ఇంకా. అవునా? సార్ బాగా చూసుకుంటాడు, మంచిగా ఉంది అంతా. అవునా? మీ పేరేంది? స్వర్ణ. ఓకే, మంచి పేరు ఉంది. మంచి పేరు. ఆ పేరుకు దగ్గర ఇది లేదు కదమ్మా. బాధపడద్దు, ఇప్పుడు మీకు ఇక్కడైనా జాగ దొరికింది కదా. ఇక్కడ బాగుంది కదా. ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారమ్మా, తెలుసా మీకు? ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఏడవకండి. అంత బాగుందా? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా ఇక్కడికి వచ్చి? సంవత్సరం. ఓకే. 3 అమ్మాయిలు నాకు. పెద్ద ఆమెకి 2 మగ పిల్లలు, 2 ఆమెకి 2 బిడ్డలు, చిన్న ఆమెకు 1 కొడుకు. పెద్ద మన్మడు సార్ లెక్కుంటాడు, రోజు మన్మడి లెక్క చూసుకుంటున్నాడు. ఓకే. నాకేం బాధ లేదు. 1 కొడుకు, ఆయన వేరే దేశం పోయిండు. ఒక్కదాన్ని ఉంటాను, ఇక్కడ ఉంచిండ్రు. ఓకే, అది బాధ. అర్థమైంది. ఏడవకండి. ఆయన పెళ్ళంటే అని ఉంటుండమ్మా, ఆయన పెళ్ళి కాలేదు. ఓకే.
అంటే ఇద్దరు బిడ్డల కన్నా చిన్నోడు, ఆయనకు పెళ్లి కాలేదు. అచ్చా అచ్చా అచ్చా, ఓకే. అందరు ఎందుకు వచ్చినావు, వీడికి ఎందుకు వచ్చినావు అంటారు, బాధ అవుతుంది. నా బిడ్డలు అందరు మంచిగా ఉన్నారమ్మా, నాకు ఏం కురవలేదు, అన్ని తోలిస్తారు నాకు, ఏం కురవలేదు. కానీ ఒక్కటి ఉంటుంది, బీపీ వచ్చింది పడుతుంది అంటానే ఇటు తోలిచ్చిండ్రు. అచ్చా అచ్చా అచ్చా, అవునా. వాళ్ళ అత్తగారులో ఇళ్ళల్లో ఉన్నారు కదా, అదే అదే. ఏమన్నా వర్త చేస్తే ఏమన్నా అవుతుందని ఇటు పంపించారు. అట్లా అచ్చా, మంచిగా ఏం కాదు, అందరు ఉన్నోళ్ళే ఉన్నారు, బాగున్నోళ్ళే ఉన్నారు. ఇద్దరు మన్నోళ్ళు సాఫ్ట్వేర్ చేస్తారు, మందులు గిందులు అన్నీ పంపిస్తారు నాకు, అరసకపోతారు. మొన్న మనమరాలు పెళ్ళి అయింది, నెల పోయి వచ్చిన. అచ్చా, అవునా. రేపు 9 తారీఖు వైజాగ్ పోతున్నది పిల్ల, మళ్ళీ అప్పుడు వస్తారంట మా వాళ్ళు, పోవాలి నేను వస్తువులు ఇచ్చడానికి. అంత మంచిగా ఉందమ్మా. నాకేందంటే ఈడ ఒక్కదాన్ని ఉంటున్నా గదే కదా, అందరి మధ్యలో లేరు అని బాధ. అంతే, ఇంకేం లేదు. ఈయన అంత మంచిగా ఉన్నది, నేను తన వాళ్ళు లేపుతారు కదా, అది బాధ. అదే అదే. మన్మన్కి 2 పిల్లలు, ఓ కొడుకో బిడ్డ, 3 మన్మలు. మన్మన్కి 2 పిల్లలు అయినరు, పెళ్ళి అయింది 2 పిల్లలు, ఇంకా చిన్న మనవాడు ఒక్కడు ఉన్నాడు పెళ్ళికి. అంత మంచిగా ఉందమ్మా నాకు. కానీ ఏంటంటే ఆడందట్లో లేకపోతే ఈడున్నా అని ఫీలింగ్, అదే బాధ అవుతుంది. ఇంకేం లేదు నాకు. ఈడగిన అంత మంచిగా ఉన్నది, నాకేం బాధ లేదు. కానీ ఓసారి అట్లా బాధ అవుతుంది, ఎవరన్నా వచ్చి ఇట్లా అడిగినప్పుడు. ఏడవద్దమ్మా, ఏడవద్దు, వాళ్ళ అందులో లేకపోతే కదా, ఏడవద్దు అని బాధ. ఇంకేం బాధ లేదు. ఓకే. ఇక్కడ మంచి లేదని బాధ లేదు, ఆడెవ్వరు లేదని బాధ లేదు. అదే అదే అదే. పూలోళ్ళు చూసుకుంటారు నన్ను, నా బిడ్డలు, నా మన్మలు అందరూ. అమ్మమ్మ అమ్మమ్మ అని ఎంత ఇది. మొన్న రాత్రి మన్మలు ఫోన్ చేసిండ్రు, గింతే పిల్ల, తాతమ్మ ఏం చేస్తున్నావే పన్నవా, తాతమ్మ తాతమ్మ అంటాన్ని మాటలు వస్తున్నాయి. 2 సంవత్సరాల పిల్లగాడు ఉంటాడు, సంవత్సరం నాలుగు చిన్న పిల్ల ఉంటుంది, ఇద్దరు మాట్లాడింటారు. ఆ పిల్లలను చూసుకుంటే అది లేకపోతే అని బాధ, అంతే, ఇంకేం లేదు. అంత మంచిగా ఉన్నదమ్మా, అబద్ధం ఎందుకు ఆడాలి, అంత మంచిగా ఉంది. సార్గిన చాలా మంచోడు, ఎప్పుడు అంట మా మన్మని లెక్క అనిపిస్తాడు, మా మన్మని లెక్క అనిపిస్తాడు, అందరికి చెప్పుకుంటా మా మన్మని లెక్క అనిపిస్తాడు సార్. లెక్క అనుకోవద్దు, మన్మడే అనే చెప్పాలా. అదే చెప్తా, మా మన్మని లెక్కనే ఉన్నాడు, మా మన్మడే అనుకుంటా. సేమ్ అట్లేనమ్మా, మా మన్మడికి నింతుంటాడు, అదే అనిపిస్తుంది నాకు, మా మన్మని లెక్క అనిపిస్తుంది. ఇక కొంతమంది ఏమో చెప్తే ఏమనుకుంటారు అని అది బాధ. అవన్నీ ఆలోచించద్దమ్మా, ఇప్పుడు ఏం లేదు, ఇక అవన్నీ ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇంత మంచిగా ఉన్నావు కదమ్మా, ఎందుకు మళ్ళా. అదే నేను అనుకుంటే అట్లాంటికేమన్నా అంటారేమో అంటాను. లేదు, ఎవ్వరు ఏమనుకోరు, అట్లా భయం ఏమనుకోరు. అమ్మ మొన్న సినిమా షూటింగ్ కి పోయిర్రా? పోయినాం, వారం రోజులు పోయినరా? వారం రోజుల్లో ఏమో పోయినాం, మరి రోజు పొద్దున. అబ్బో, అచ్చా, చేసేచ్చినాం. మేమేం చేయలేము కానీ ఉట్టిగా పోయి ఏదో అక్కడ కూర్చొని ఏదో ఆడినట్లనో ఎట్లనో చేపించిండ్రు, చేసేచ్చినాం. ఓ, ఏం చేసిర్రు చెప్పుర్రు జరా. ఏమో అల్లికలు అల్లిపించిండ్రు, కొంతమందికి ఏమో ఇసుపేటాకులు ఏమో ఆడిపించిండ్రు, మగోళ్ళకు ఆడోళ్ళకు అట్లా. కొంతమందికి అలా కూర్చుని తింపిండ్రు, చేసేటోళ్ళకి ఒకటి చేపించిండ్రు వాళ్ళు. ఎవరి సినిమానో తెలుసా అమ్మ? రామ్ చరణ్. తెలుసు తెలుసు, చిరంజీవి రామ్ చరణ్ తెలియదా? తెలుస్తుంది అందరూ. ఓకే, సినిమా పేరు తెలుసా మరి? పేరు ఎక్కువ తెలియదు. మీరు ఇప్పుడు ఎందులో చేసిర్రో తెలుసా? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ ఆ సినిమాలో వేసిర్రు మీరు. వస్తుందా సినిమా? వస్తుంది కదా, మిమ్మల్ని తీసుకుపోతారట కదా. ఏమో తెలియదమ్మా, తెలియదు. చూడనికి పోరా తీసుకపోతే? అమ్మో, చిన్నగా ఉన్నప్పుడు ఏం సినిమాలు చూసినామా, మస్తు సినిమాలు చూసిన నేను. ఇప్పుడు ఏకంగా సినిమాలనే ఉన్నారు మీరు ఇప్పుడు. అవును, సినిమాలనే ఉన్నాం అట్లా. సార్, మూవీ షూటింగ్కి వెళ్ళారంటగా? అవునమ్మా, అది గేమ్ చేంజర్. అందులో రామ్ చరణ్ హీరోను, ఆ హీరోయిన్ పేరు నాకు తెలియదు. అండ్ మేము అందరం వెళ్ళాము.
అందరూ ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క ప్లేస్ అరేంజ్డ్. అండ్ నేను మా వైఫ్ కూడా వెళ్ళాము. మేము హీరోయిన్తో పాటు మాతో పాటు కూర్చున్న ఆమె ప్యాక్ ఆడుతుంది అనమాట. ఆయన ఏమన్నా కలెక్టరు, ఎవరో రామ్ చరణ్. సో మేమంతా ప్యాక్ ఆడుతుంటే అంతలోకి బంట్రోత్ వస్తాడు, సునీల్. బంట్రోత్ వచ్చి అదే వచ్చారని చెప్తాడు అనమాట. ఏమన్నా మీరు ఆడండి పర్లేదు, నేను వెళ్ళొస్తాను లేచి అట్లా ఇంకో 2-3 చోట్ల చేశాను. సో దే అరేంజ్డ్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్లీ. ఫర్ మార్నింగ్ we used to start here from 5 o'clock. We reached the spot, say about 7 o'clock. They gave first best breakfast, coffee breakfast. అన్నీ బాగా చూసుకున్నారు. లంచ్ బాగా ఇచ్చారు, స్నాక్స్ ఈవినింగ్. We used to return evening అనమాట. ఎంజాయ్డ్ సార్? Enjoyed. Yeah. Hero, heroine and all the... Yes. We look forward to again participate in also. You please, why don't you recommend? షూర్ సార్. యాక్చువల్లీ ఇది చూసాక డెఫినెట్లీ నాకు తెలిసి మిమ్మల్ని ఇంకా వేరే వేరే సినిమాలకు కూడా డెఫినెట్లీ తీసుకుంటారు సార్. ఉండొచ్చు. So I did my best. Because since I know Tamil, Shankar happens to be the director. Yes. He is a Tamilian. So I spoke to him in Tamil. So he wanted me to do like this, and I said, why don't I do like this? So what scene is, I am sitting in the room, old man. So I'm seeing this laptop. So heroine, she will come. She will bring Ram Charan. So he will come and ask me, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుండేవాళ్ళు కదా, ఇదిగో ఈయన కోసమే నేను ఈ రోజులు ఆగా అని చెప్తుంది అనమాట. సో నేను అప్పుడు రామ్ చరణ్ ఇంకా ఇట్లా చూసి నవ్వి బాగున్నాడు అలా ఎక్స్ప్రెషన్. అచ్చా, ఓకే. రామ్ చరణ్ గారిని కలిసిండ్రు, అట్లాగే శంకర్ గారితో కలిసిండ్రు కదా, వాళ్ళు ఎట్లుండే మీతోని? అంత పెద్ద హీరో అండ్ డైరెక్టర్. నాతో బాగా మాట్లాడాడు. బికాస్ it is face value, you can say. What? Yes, sir. కొంతమంది చూస్తే మాట్లాడాలనిపిస్తుంది. అవును, ఎస్, కరెక్ట్ సార్. ఎట్లయినా పెద్దవాళ్ళంటే గౌరవం, ఇట్ ఈస్ దేర్. ఎస్ సార్. ఓకే, అక్కడ షూటింగ్ స్పాట్ ఎలా అనిపించింది సార్? ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, ఎట్లా ఉండే? అంత జనాలు, అన్ని వ్యాన్లు వీళ్ళు చాలామంది. కొన్ని ఐటమ్స్ అయితే ఇది మీటింగ్లు, ఎమ్మెల్యేల మీటింగు, ఇట్లా చాలా మాటికి కట్ అవుతుంటుంది. చాలాసార్లు ఒక్కొక్కసారి విసుగు అనిపిస్తుంది అనుకోండి. అవును, అంటే మాకు ఆ పరిస్థితి రాలా, నాకు ఆ పరిస్థితి రాలా ఎక్స్పెషల్లీ. సో ఐ సాట్ విత్ మై వైఫ్, హీరోయిన్, ఇంకొక ఆమె ఎవరో మన ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి మేమందరూ ప్యాకెట్ ఆడుతుంటాం అనమాట. అంటే ఆడుతున్నట్టు. సో షీ ఎంగేజ్డ్ విత్ అస్. సో ఆ టైంలో ఈ సునీల్ వచ్చి అయ్యగారు వచ్చారని ఏదో చెప్తాడు, కలెక్టర్ గారు వస్తున్నారని. అప్పుడు అదొక సీను. తర్వాత మేము కూర్చుని ల్యాప్టాప్ చూస్తున్నప్పుడు ఈయన కోసమే నేను వెయిట్ చేశాను. ఆ అమ్మాయికి అసలు తెలియ రాదు, చంపేసింది. చెప్పి అట్లా. సో మొత్తానికి అట్లా పూర్తి చేసేట్టున్నారు. ఓకే సార్, సినిమా చూడడానికి పోతారా మరి? సినిమా చూడడానికి వెళ్తారా? ఇక రాలేదుగా, వస్తుంది 10th కి వస్తుంది అనుకుంటా. ఏమో మాకు పాస్ పంపిస్తే వెళ్తాం. ఓకే ఓకే సార్, విష్ మీ బెస్ట్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ. అమ్మా నమస్తే. బాగున్నారా? ఓకే, మీరు ఎక్కడి నుంచి? రంగారెడ్డిగూడెం. ఓకే, ఎన్ని సంవత్సరాలమ్మా మీకు? 100. 100నా? నిజమా? నిజం. వీ హ్యావ్ టు సెలబ్రేట్, నో? కేక్ కట్ చేయాలి, పార్టీ చేయాలి. 100 సంవత్సరాలు. ఈ మధ్య అసలు మేమైతే ఎన్ని ఏళ్ళు బతుకుతామో కూడా తెలియదు. దేవుడు ఎందుకు ఇచ్చిండు నాకు మరి? కొన్నోళ్ళు పోయారు.
తోడబొట్టి వాళ్ళు పోయినా అందరూ ఒక్కదాయినైనా దేవుడు చేసిండు ఏం చేయ. ఎట్లా ఉంది ఇక్కడ? ఎట్లా ఉంది ఇడ? మంచిగా ఉంది. బాగుందా? మా తోడబొట్టి అన్నోళ్ళే చూస్తాడు, ఎక్కడ పోనీయలే. ఇంకో మా సావులూరు గుడికి పోతా అంటే ఏమవుద్దమ్మా ఉండన్నాడు, నేనే మంచిగా చూస్తా, నీకేం బాధ అంటే ఎక్కడైతే అంది ఉంటుంది కానీ ఉండ. ఇంకెక్కడ పోయి నేను చేసేదేమి చేత కాకుండా అయినాక నిమ్మలంగా టయానికి ఎంత అన్నావు తాను అంతే సార్. దేవుడు అంతే పెట్టాడు నాకు. 5 అన్నలు పోయిర్రు, అక్కలు పోయిర్రు, అమ్మ పోయింది, వాళ్ళు పోయిర్రు, చేసుకుని వాళ్ళు పోయిర్రు, కన్నోళ్ళు 2 పోయిర్రు. మనోరాలు అమెరికా పోయింది కానీ లేదు. ఓకే. ఓ బిడ్డ ఓ కొడుకు మనోరాలకు ఉద్యోగాలు చేస్తారు, ఇక నా కోసం రాలేదు. దేవుడు ఇక్కడ దారి చూపిండు వచ్చిన. సార్ కూడా ఉండమ్మా అన్నాడు, ఉండ. అందరు బాగుంటారా అమ్మ ఇక్కడ? అందరితో అవునా? ఏది లేకుండా మంచిగా అన్ని చూస్తాడు, అన్ని చేస్తాడు. మనకేం బాధ ఉంది? ఆకలి అయితే అన్నాం తానం కూర్చొని చూసేది పడుకునేది. అమ్మా సినిమాలో వేసిరా మీరు? మొన్న సినిమాలో వేసిర్రా? ఏం సినిమాలా? మొన్న షూటింగ్కి పోయినరా? పోయినరా? మీరు కూడా పోయినరు? చెప్పిండ్రా మీ వయసు ఎంతనో చెప్పిర్రా అక్కడ? చెప్పిర్రా? ఏమన్నారు? ఎవరిని చూసారు మీరు? ఏం మర్చిపోయిన సార్ కానీ నాకు ఏం మర్చిపోయినరు? ఏం చూసిండ్రు? సినిమా చూపిస్తా చూసినాము, ఉన్నాము, వచ్చినాము, ఏముంది కాడ. అంతేనా? అమ్మ మీరు సినిమాలో యాక్ట్ చేసిర్రు కదా, దాని గురించి అడుగుతున్నా. ఏమో నేను అన్ని మర్చిపోయినాము, నాకు అది ఉండదు. సరే దేవుడు ఎంత ఇచ్చాడు అంతే. సరే అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. బాగున్నారా? బాగున్నాం. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మీరు? దేవరాంచాలి. ఓకే. ఎట్లా ఉన్నది ఇక్కడ? మంచిగా ఉందా అమ్మా? మంచిగుందమ్మా, మంచిగా ఉంది. మా కన్న కొడుకు కంటే ఎక్కువ చూస్తాడమ్మా, మంచిగా చూస్తాడు సారు. మాకేం ఇబ్బంది లేదు. ఏదన్నా కావాలన్నా ఆయన్నే అడుగుతాడు. ఇంకేదైనా గోళీలు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి అడుగుతాడు, చేపిస్తాడు. మాకు ఏ లోటు లేదమ్మా. తింటాము, గిట్న ఈడ కూర్చుంటాము, మాట్లాడతాము, టీవీ చూస్తాం మంచిసేపు, అంతే నడుస్తుంది. ఆ సార్ కుటుంబం మంచిగా ఉండాలి, మా సార్ గొప్పోడు కావాలి, ఆ దేవుడు అది చేయాలి. ఇంతమందిని చూస్తున్నారు కదమ్మా, ఎట్లాగా అవుతుంది? మీ దీవెనలే కావాలి కదా సార్కి, అంతే కదా? నాకు ఒక్క కొడుకుండే అమ్మా, ఒక్క కొడుకు 7 ఇక్కడ వచ్చిందమ్మా. 2 బిడ్డలు ఉండు కానీ ఎవరు చూడరు. ఇంతవరకు కూడా వచ్చి చూసిపోలేమ్మా. 6 నెలలు అవుతుంది. అన్నిటికీ సరే మొన్న ఎగ్జామ్ జాతర నొప్పులు వస్తే పొద్దున్న ఐస్లో పెట్టుకున్న దగ్గరనే ఉన్నాడు ఆ దేవుడు. కన్న తల్లి లేక ఇవాళ కన్న తల్లిని కొడుకులు కూడా చూస్తలేరు కానీ నా దేవుడు నా దగ్గరనే ఉన్నాడు. పోసారేమన్నా పని ఉంటే కూడా వద్దు పోనాను రాలేదమ్మా. అసుటి దేవుడు, ఆ దేవుడు చల్లగా ఉండాలి, ఆ కుటుంబం చల్లగా ఉండాలి. మా కోడలు చూడలేదు, నువ్వు ఏం సంపాదించినావు, నీ పిల్లలు చూసుకోవాలన్నా, నిన్ను చూడాలన్నా, మీ బిడ్డల తాను పొమ్మన్నది. పొమ్మంటే రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంటే లీడర్ కొడుకు అట ఆయన వచ్చి పోతే కారు ఆపి చూసి, ఏందమ్మమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఇట్లా అంటుంది బిడ్డ, ఏం చేయాలి, ఎక్కడ పోవాలి, నాకు ఎక్కడ వస్తలేదు అని అమ్మ అంటే, నేను తోలుకపోయి ఫోన్లో చూసి అమ్మ అక్కడ పలాంతనం మంచిగా ఉంది అని చెప్పి తోలుకొచ్చి తోలిపోయిందమ్మా. దేవుని లెక్క ఆయన తోలిపోయింది. మా సారు దేవుడు, మా సారు మంచిగా చూసుకుంటుంది. మాకు ఏం ఇంత లోటు లేదమ్మా. ఆయన 2 పిల్లలు, ఆయన కుటుంబం మంచిగా దేవుడు చల్లగా చూడని అంతే.
మంచి మాకు ఏ లోటు లేదు. గోళీలకు కానీ తిండికి కానీ 8 గంటలకల్లా టిఫిన్ పెడతారు. పొద్దుగల 7 గంటలకు చాయ్ పోస్తారు. మంచిగా 1:30 కల్లా అన్నం. మళ్ళీ ఇప్పుడు 4 గంటలకు చాయ్, మళ్ళీ 8 గంటలకు అన్నం. ఇంకేం కావాలమ్మా? ఇంట్లో కూడా ఇట్లా పెట్టారు. ఓ మాట కొడలా టైంకి పెడుతుందా? ఆమెకు శాతం ఉన్నప్పుడు పెడితే తినాలి. మనకు శాతం అయితే మనం చేసుకోవాలి. శాతగాని పొద్దు వచ్చి చేసుకుంటాము. ఇంకా ఈడ ఆ దేవుడు చల్లగా ఉండి మాకు పెట్టిపిస్తుంటే తింటున్నామమ్మ. మాకు ఏ లోటు లేదు. ఆ దేవుడు చల్లగా ఉండని, ఆయన కుటుంబాన్ని చల్లగా చూడని, మా సార్ గొప్పోడు కావాలి. అమ్మ మొన్న షూటింగ్ పోయారా మీరు కూడా? పోలేరా? నేను వచ్చిన సంది ముందుగల చేసిన వాళ్ళే రమ్మన్నారు అని చెప్పి మొన్న పోయింది వీళ్ళే. పోలేదు నా షూటింగ్కు. మా ఇంటికాడ కూడా రోజు తీస్తారు సీరియల్, కానీ సీరియల్ తీస్తారు, సినిమాలు తీస్తారు. అందరినీ చూసినాను, కృష్ణను, అందరిని, రాజశేఖర్ను, అందరినీ చూసినాను నేను యాక్టర్లను. అట్లానా? ఓకే. మా ఇంటికాడ తీస్తారు రోజు. అక్కడ గుడి ఉంది, రాముల వారి గుడి భద్రాచలంలో ఉంది, మా ఇంటికన్నా ఉంది. అయితే రోజు షూటింగ్లు తీస్తారు ఆడ. మిలిటరీ క్వార్టర్స్, హెలికాప్టర్లు దిగుతాయి, మిలిటరీ క్వార్టర్స్ కదా, రోజు తీస్తారమ్మా. ఎన్టీ రామారావు వచ్చిండు ఫస్ట్ మా దగ్గరనే తీసాడు. ఒక్కడే రథం గుంజుడు నడుముకు తాడు కట్టుకొని ఎన్టీ రామారావు. అక్కడ బండ్లను తీసుకొస్తారు. ఆ బండ్లకి ఏముండవు పట్టుకుంటేందుకు. ఆ బండ్లు ఉరుకుతుంటే ఆయన కింద పడిపోయి దిగుడు ఉంది, పడిపోయిండు, నెత్తి వెళ్ళిపోయి పై పోతే అని అందరు అనుకుంటారు. కానీ ఇంతేమో ఆటంకంగా అట్లా. సో షూటింగ్లు అక్కడైతే మీ కాడైతే పోయి చూస్తాం. చూస్తుంటే బాలకృష్ణ మా దగ్గరికి అందరినీ చూసినాం అమ్మ యాక్టర్లను. ఎవరు ఇష్టం మీకు? ఎవరి సినిమాలు ఎక్కువ చూద్దురు? మాకు ఎక్కువ సుమాన్ ఇష్టం, ఆయన మళ్ళీ రాజశేఖర్. ఇంకందరూ వస్తారు, వెంకటేష్, రాజశేఖర్, కృష్ణ. 2 రోజులు బైక్ అడికి వెళ్ళిపోయిన కృష్ణను చూడాలని. పోతే మేము పోయే టైంకు ఆయన తింటేందుకు పోతుండే బొలారం. ఆఖరికి ఒక్కరోజు చూసిన మా బిడ్డ చూడాలంటే చూడాలని చూసినామమ్మ. అందరికీ చూసినాం. రాజశేఖర్ డాక్టర్ కదా, అంగురు తోటలలో ఉన్న వాళ్ళకి జ్వరాలు వస్తే అప్పటిదప్పుడు హాస్పిటల్ తీసుకుపోయి ఆయన పైసలతో గోళీలు పెట్టించి చూసిన. అవునా? రాజశేఖరం రెడ్డిసే కదా. మంచి ఆయన భార్య కూడా మంచిగా మాట్లాడుతుందమ్మా. అలా అక్క బిడ్డను మా అన్న కొడుకు ఇచ్చిండు. అట్లా తెలిసేమో. మంచిగా ఉందమ్మా. మాకైతే ఇక్కడ ఏం లోటు లేదమ్మా. మా సారు మాదే వాటికి ఎక్కడిని పనులు ఇడిచి పెట్టుకుని 9-10 గంటలకల్లా వస్తాడు. ఆయన ఇంటికాడ పిల్లలు. మీకు కూడా మనసున పట్టదచ్చు కదా, ఆయన వచ్చిన దాకా రాలే అని చూస్తారు. అసలే మరి సార్ రాకపోయా, ఇంకా సార్ రాకపోయా అనుకుంటాను తీరానికి ముందు. అదే ఆయనకి ఎన్ని పనులు ఉంటాయా అమ్మ? అవును ఎన్ని పనులు ఉంటాయి. పిల్లలు ఉండరు, స్కూల్కి తోలుకొచ్చుడు, అన్ని పనులు ఇడిచి పెట్టుకోవడం. కానీ ఎన్ని పనులు ఇడిచిపెట్టైనా ముందుగా మమ్మల్ని వచ్చి చూసినాకనే పోతాడు. మళ్ళీ తర్వాత పోయి మళ్ళీ వస్తాడు. అదే మాకేం బాధ లేదమ్మా. సార్ మంచిగా చూసుకుంటాడు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ఎస్ సార్. నమస్తే మేడం. నా పేరు మల్లికార్జున మేడం. ఓకే. నేను రాయలసీమ నుంచి వచ్చాను మేడం. రాయలసీమ నుంచి కర్నూలు నుంచి వచ్చాను మేడం. ఇక్కడ శంకర్ గారు మంచిగా చూసుకుంటారు, చాలా మంచిగా చూసుకుంటారు మేడం. ఎన్ని రోజుల నుంచి ఉన్నారండి ఇక్కడ? 1.5 year అయింది. 1.5 year. ఓకే. సార్ ఫస్ట్ నుంచి బాగా చూసుకుంటున్నాను, అన్నీ బాగా చూసుకుంటాను మేడం. ఓకే. ప్రతి నాకు మెడికల్ విధంగా కూడా ప్రాబ్లం అయితే కూడా సారే చూసుకుంటున్నాను. హాస్పిటల్ అడ్మిట్ చేసి మొత్తం నాకు అన్నీ చూసుకుంటున్నాను మేడం. ఇక్కడంతా కూడా చాలా బాగుందా? అయితే చాలా బాగుంది. శంకర్ గారు బాగా చూసుకుంటున్నారు మేడం. అచ్చా. ఓకే. మీరు మొన్న ఒక సినిమా షూటింగ్కి పోయినరా మీరు? అవును మేడం. గేమ్ చేంజర్ మూవీకి పోయాం. ఓకే. అవును మేడం. ఎట్లుండే ఆడ? బాగుంది మేడం. గేమ్ చేంజర్ మూవీలో బాగా హ్యాపీ ఎంజాయ్ చేసాం. అక్కడ అందరూ రామ్ చరణ్, తర్వాత కియారా అద్వానీ, తర్వాత ఆవిడ అంజలి, ఆవిడ తర్వాత సుధాకర్ వచ్చాడు. అందరితో మంచిగా కలివిడి నేర్చుకున్నాం మేడం. బాగా తిరిగారు. తర్వాత మాకు గేమ్ చేంజర్ అని చెప్పేసి మాకు ఇది కూడా ఇచ్చారు, చెస్ బోర్డు ఇచ్చారు. చెస్ బోర్డులో ఆడుకున్నాం. నేను ఈయన ఆడుకున్నాం, సీనియర్.
అవునా? ఈయన నేను అచ్చా ఓకే బాగా ఆడుకున్నాం మేడం. ఓకే. దగ్గర నుంచి షూటింగ్ చూసారు కదా, ఎట్లా అనిపించింది? చాలా అమేజింగ్ ఉంది మేడం. అవునా? చాలా అమేజింగ్ అనిపించింది. సినిమా రిలీజ్ కాబోతోంది 10వ తారీఖున. 10వ తారీఖున. ఎట్లుంటది అనుకుంటున్నారు? చాలా బాగుంటుంది మేడం సినిమా. శంకర్ గారి డైరెక్షన్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. అసలు రకరకాల మలుపులు తిప్పేశాడు శంకర్ గారు. చాలా అసలు దిల్రాజు గారు అసలు ఏమంటారు పెట్టుబడి పెట్టాడు కదా, ఆయన పెట్టినందుకు ఆయన పేమెంట్స్ ఆయనకు వచ్చేసాయి. చాలా హ్యాపీ మేడం. ఓకే. అందరం రేపు జనవరి 10th వస్తుంది మేడం. అవును సినిమా రిలీజ్ అవును. అవుతుంది. మేము మంచిగా తిరిగాం మేము, బాగా ఎంజాయ్ చేసాం అక్కడ. ఓకే. ఇంకా ముసలు ఇంకా లేరు మేడం వాళ్ళు అయితే ఒక ఆమె చనిపోయింది, ఇంకొక ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ పిలిచారు మేడం వాళ్ళు కూడా రావాలని చెప్పి మళ్ళీ పిలిచారు. పిలిచిన తర్వాత మన లాస్ట్ షెడ్యూల్ ఉండే మొన్న నవంబర్లో మళ్ళీ పిలిచారు. పిలిచి లాస్ట్ షెడ్యూల్ ఉండే మన ఆయన రామ్ చరణ్ వాళ్ళ ఆవిడ ఉంది కదా అంజలితోటి ఒక సీన్ పెట్టారు మేడం. ఆ సీన్ బాగా ఎక్సలెంట్ ఉంది మేడం. ఆ సీన్ లాస్ట్ సీన్ బాగుంది, చాలా బాగుంది. చాలా చేశారు, మాకైతే బాగా హెల్ప్ చేశారు. మాకు అన్నీ అసలు ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు మేడం. రాత్రి 9:30 వరకు ఇంటికి దింపేసిపోయిండు. 9:30 అయినా తీసుకొచ్చి వదిలేసిపోయింది మేడం. మాకు 8 రోజులు తీసుకున్నారు మేడం షూటింగ్. 8 రోజులు షూటింగ్. డైలీ మార్నింగ్ 3 o'clock లేయాలి, వెళ్ళిపోతుండే. 3 o'clock లేచి వెళ్ళిపోతుండే షూటింగ్కి. మళ్ళీ ఈవినింగ్ 7:30, 8 o'clock మాకు దింపేస్తుండే ఇక్కడ. అది మేడం అలా ఉండే. ఇప్పుడు సినిమాలో కూడా కనిపించబోతున్నారు, గేమ్ చేంజర్ లాంటి సినిమా. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. ఓకే. సినిమా అయితే చాలా బాగుంది, చాలా బాగా తీశారు శంకర్ గారు. ప్రతి విషయంలో మాకు చాలా హ్యాపీగా చెప్పారు. అలా కాదు ఇలా చేసుకోండి అని చెప్పి చిన్నపిల్లలాగా చెప్పారు. అలా కాదు ఇలా చేసుకోండి అని చెప్పి అందరూ నడవలేని వాళ్ళు కూడా నడిపించి వీల్ చైర్ పెట్టించి నడిపించారు శంకర్ గారు. కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వీల్ చైర్ పెట్టి నడిపించారు మేడం. ఇంకా కేర్ టేకర్స్ కూడా పెట్టారు. కేర్ టేకర్స్ ద్వారా వీళ్ళకి ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి తీసుకొని వెళ్ళాను మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం. సినిమా అయితే సూపర్ మేడం. అంతేనా? సూపర్ ఉంటుంది. నెంబర్ 1 హిట్ అవుతుంది మేడం. సినిమా చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. జాగ్రత్త. సో అది యాక్చువల్లీ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. సో తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేసి పిల్లలను దయచేసి రోడ్ల మీద వదిలే బదులు మా ఓల్డ్ ఏజ్ హోమ్లో వదలండి. మీకు మీ తల్లిదండ్రులు భారం అయితే మాకు అప్పగించండి. కొడుకులు కూతుళ్ళు ఉన్నవారు ఇంట్లో ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే నెలకి 300 చెల్లించి మా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంచవచ్చు. ఎవరి పని వారు చేసుకునే విధంగా ఉండాలి. ఇవి మాత్రమే రాసి ఉన్నాయి. చాలామంది ఎస్ సో చాలామంది కూడా ఇక్కడ ఎవరు లేని వాళ్ళకు మేము ఉన్నామంటూ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే ఆదరిస్తోంది. అండ్ సోషల్ మీడియాలో చాలా వరకు ప్రమోషన్స్ అవి చేసుకుంటారు, కానీ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో అసలు అలాంటివి ఏమీ లేవు. నీడీస్ ఎవరైనా ఉంటే వాళ్ళే ఒకరి ద్వారా, అంటే మౌత్ క్యాంపెయినింగ్ లాగా అనుకోండి, మౌత్ క్యాంపెయినింగ్ ద్వారా ఎవరైతే వస్తారో వాళ్ళకి కాదు లేదు అనకుండా సర్వ్ చేస్తోంది రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వాళ్ళు. సో అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకటే కోరుతున్నారు, మా సార్ బాగుండాలి, అంటే ఫౌండర్ శంకర్ గారు బాగుండాలి అండ్ ఇంకా వృద్ధి చెందాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అని ఈ దీవెనలు మాత్రమే అందరు ఇస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ నిజంగానే టెన్షన్ ఫ్రీ కావాలి అంటే ఇట్లాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో నిజంగా విజిట్ చేయాలి. అండ్ బర్త్డేస్ కానీ లేకపోతే స్పెషల్ డేస్ ఏవైనా సరే నిజంగా ఇట్లాంటి ప్లేసెస్లో సెలబ్రేట్ చేసుకోండి. చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ అండ్ మనశ్శాంతి లాగా కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.